రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శి ఉద్యోగుల బదిలీల నేపథ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వివిధ గ్రామాలలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగుల బదిలీలను నిలిపివేయాలని కోరారు. గత 14 నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సొంత డబ్బులతో గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పుడు ఉద్యోగులను ట్రాన్స్ఫర్ చేయడం సరికాదంటున్న పంచాయతీ కార్యదర్శి ఉద్యోగులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులు అయితే ఆందోళన బయటపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ కూడా ఇప్పటికే ఇటు మంత్రులకు ఎమ్మెల్యేలతో పాటు ఇటు కలెక్టర్లను కలుస్తూ కూడా వినతి పత్రాలు అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ తాజాగా కూడా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా ఇటు పంచాయతీ కార్యదర్శులు అంతా కూడా వినతి పత్రం అందజేశారు. మమ్మల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయొద్దంటూ కూడా వినతి పత్రం ద్వారా కూడా ఎమ్మెల్యేలు కోరిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు పంచాయతీ కార్యదర్శులకు సంబంధించిన అధ్యక్షులు ఉన్నారు, వారితో మాట్లాడుతుంది. చెప్పండి, అసలు ఎందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయాలని నిర్ణయం తీసుకుంది? ఎందుకు నిర్ణయం తీసుకుంది? ట్రాన్స్ఫర్ సంబంధించి ఏం మాట్లాడతారు? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇన్ఛార్జి మంత్రి గారైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 2 సంవత్సరాలు దాటిన వారందరినీ నియోజకవర్గం మార్చి బదిలీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇటు బదిలీ విషయమై ప్రభుత్వం సాధారణ బదిలీలను నిషేధించినందున మేము ఈరోజు భూపాలపల్లి శాసనసభ్యులు గారిని కలిసి ఇటు బదిలీలను నిలిపివేసి సాధారణ బదిలీలు అయినప్పుడే మమ్మల్ని బదిలీ చేయాలని కోరడం జరిగింది. ఇప్పుడు బదిలీ చేయడం వల్ల పంచాయతీ కార్యదర్శులు గత 14 నెలల నుండి గ్రామ పంచాయతీలకు నిధులు రావటం లేదు. దానివల్ల కొంతమంది ఇటు సంబంధించిన పెట్టుబడి పెట్టి ఉన్నారు. మరియు ఆకస్మికంగా బదిలీ చేయడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్కి దూరభారమై ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాబట్టి మేము గౌరవ ఎమ్మెల్యే గారికి ఇటు విషయమై విన్నవించుకొని ఈరోజు బదిలీలు నిలిపివేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మొత్తం కూడా స్పెషల్ ఆఫీస్ పాలన నడుస్తూ ఉంది. మీరు గత 14 ఏళ్ళ నుంచి కూడా గ్రామాలకు సంబంధించి కూడా కొంత పెట్టుబడి పెట్టిన పరిస్థితి ఉంది. అంటే పెట్టుబడి మీకు వచ్చేలా కృషి చేయమంటారా, లేదా మీకు ట్రాన్స్ఫర్ నిలిపేయాలని మీరు ట్రాన్స్ఫర్ నిలిపేయాలని మీరు కోరుతున్నారు? వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా గ్రామాల్లో లీడర్లతో కానీ ప్రజలతో కానీ సత్సంబంధాలు నిలుపుతున్నాం మేము. అంటే ఇప్పుడు ఆ సామరస్యం దెబ్బతినకుండా ఉండాలంటే మమ్మల్ని అలాగే ఉంచి నిధులు విడుదల చేసి ప్రతి ఒక్కరికి ఎంతైతే ఖర్చు పెట్టుకున్నారో దాదాపు 5 లక్షల వరకు 6 లక్షల వరకు పెట్టుకొని ఉన్నారు, అప్పులు చేసి పెట్టుకొని ఉన్నారు, క్రెడిట్ కార్డు నుంచి తీసి పెట్టుకొని ఉన్నారు. ఆ నిధులు విడుదల చేసి వాళ్ళందరి నిధులని సమకూర్చి అన్ని సమస్యలు పరిష్కరించిన తర్వాత మమ్మల్ని ఏ బదిలీకి చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతంగా తాత్కాలికంగా వాయిదా వేసి మా కుటుంబాలకు దూరం చేయకుండా మేము పెట్టిన డబ్బులు మాకు రిటర్న్ వచ్చే వరకు మేము ఈ తాత్కాలికంగా ఉండాలని మన ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ముఖ్యంగా కొంతమంది పంచాయతీ కార్యదర్శులు కూడా గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు, వారికే పనులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతలకు పనులు చేయడం లేదంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ విధమైనటువంటి ట్రాన్స్ఫర్లకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. దీనిపైన మీరు ఏం మాట్లాడతారు? ముఖ్యంగా మేము ప్రభుత్వ ఉద్యోగులం, ఆ పార్టీకి ఈ పార్టీకి వత్తాసు పలికే రకంగా ఉన్నాం. కాబట్టి ఏదైతే ఉంటారో అంటే రూల్ ప్రకారము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ వాళ్ళే కానీ బీఆర్ఎస్ వాళ్ళే కానీ వాళ్ళకు వచ్చిన హక్కుల్ని అడగడానికే మాకుంటారు తప్పే కానీ మేము ఎవరికి వత్తాసు పలికి రకంగా చేసేటట్టు లేదు. ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇట్లా మేము ఇలాంటి ఏ ఒక్క పార్టీకి వత్తాసు పలికే రకంగా మేము నడుచుకోవట్లేదు, నడుచుకోము కూడా. అట్లనే ఇది కూడా మేము ఏంటంటే ఏదో వత్తాసు పలుకుతుందని బదిలీ చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని నిలిపివేయాలని ఎమ్మెల్యే గారిని కలిసినాము, వీలైతే మంత్రి గారిని కూడా కలిసేటట్టు ప్రయత్నిస్తాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి కూడా ఇప్పటికే ఇటు వాళ్ళ ఏదైతే వాళ్ళ బదిలీలకు సంబంధించి కూడా నిలిపివేయాలంటూ కూడా ఇటు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలను కూడా కలుస్తూ కూడా వినతి పత్రాన్ని అందజేస్తున్నారు. అయితే గత 14 ఏళ్ళ నుండి కూడా ఇటు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాని నేపథ్యంలో కూడా కొంత సొంత డబ్బులను వెచ్చించి కూడా ఇటు గ్రామాలకు సంబంధించి కూడా అభివృద్ధి పరంగా ఆ డబ్బులను మేము వెచ్చించి ఖర్చు చేశాము. ఆ డబ్బులు వచ్చేంత వరకు కూడా మమ్మల్ని ఇక్కడనే పర్మనెంట్గా ఉంచాలంటూ కూడా కోరుతున్నారు. అలాగే ఏదైతే ఇటు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు, ఎమ్మెల్యే మంత్రులు చెప్పిన ప్రకారం మేము నడుచుకుంటాము. ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూడా మా విధులను సక్రమంగా మేము నిర్వహిస్తామంటూ కూడా పంచాయతీ కార్యదర్శులు చెప్తున్న పరిస్థితి. మొత్తానికి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి సంబంధించి కూడా ఇటు ఏదైతే వాళ్ళని రిలీవ్ చేయకుండా కూడా ట్రాన్స్ఫర్ చేయకుండా అదే స్థానంలో ఉంచాలంటూ కూడా వీరంతా కూడా కోరుతున్న పరిస్థితి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, S6 న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా.